20 దేశాల నుంచి వచ్చారు. యూకే, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చారు. జర్మనీ సోదరులైతే ఉదయం నుంచి చూస్తున్న అభ్యాసం వదిలిపెట్టలేదు వాళ్ళు. గుడ్. ఒకప్పుడు నేను ఐర్లాండ్కి వచ్చాను కానీ ఒక్కరు కనపడలా ఆ రోజు. ఈ రోజు ఐర్లాండ్ లో చూస్తే ఏ పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే వేల మంది జాయిన్ అయిపోయే పరిస్థితికి వచ్చారు, వందల మంది. ఇదే మాదిరిగా స్వీడన్, చేలిపైకెత్తండి, స్వీడన్ వాళ్ళు చేలిపైకెత్తండి. అదే మరి నెదర్లాండ్స్, ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియం, ఆఫ్రికా, పోలాండ్, స్పెయిన్, మాల్టా, లాట్వియా, సైప్రస్, పోర్చుగల్, లగ్జంబర్గ్, అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా సంతోషం. ఇప్పుడే అడిగాను, ఎన్ఆర్టీకి ఎంతమంది మెంబర్షిప్ ఉందంటే 2 లక్షల మంది మెంబర్షిప్ కలిగిన వ్యవస్థ ఎన్ఆర్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 148 దేశాల్లో ఎన్ఆర్టీ వ్యవస్థ ఉంది. ఇప్పుడు 195 దేశాలు. 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ ఎన్ఆర్టీ ఉండేది మాత్రం 148 దేశాల్లో ఉంది. తొందరలోనే మిగిలిన 47 దేశాల్లో కూడా ఎన్ఆర్టీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఉండే ఏకైక వ్యవస్థ ఎన్ఆర్టీగా ఉండాలని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.